ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నత విద్యకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తున్నప్పటికి కూడా చాలా చోట్ల ఈ ఎక్స్పెన్సెస్ చాలా ఓవర్ ఎక్స్పెన్స్ అయిపోతున్నాయి. దానికోసం కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఈ ప్రైవేటు సంస్థలు కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని స్కాలర్షిప్ రూపంలో అందిస్తున్న విషయం మీకు తెలుసుకోండి. దీనికి సంబంధించి ఏ స్కాలర్షిప్ ఏ కోర్సుకి ఇస్తారు, అందులో ఏ రాష్ట్రాలకి ఎటువంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి, వాటికి సంబంధించిన డెడ్లైన్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వెబ్సైట్ ద్వారా మేము యూట్యూబ్లో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో ప్రధానంగా కొటక్ కన్యకా స్కాలర్షిప్ చెప్పుకోదగింది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, కొటక్ మహీంద్రా గ్రూప్ నుంచి వచ్చినటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రాం. దీంట్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన బాలికలకు ఈ కొటక్ కన్యా స్కాలర్షిప్ని ప్రవేశపెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫీజుని బట్టి, అంటే మీరు కట్టే ఫీజుని బట్టి ఈ అమౌంట్ అనేది స్కాలర్షిప్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు. అయితే మ్యాక్సిమం ₹1,50,000 వరకు ఈ స్కాలర్షిప్ని ఫిక్స్ చేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీటెక్ లేదా ఎంబీబీఎస్, బిఎల్, ఇంకా సైన్స్ గ్రూప్స్ కానీ మేనేజ్మెంట్ గ్రూప్స్ కానీ చదివేటువంటి విద్యార్థులకు, అలాగే డిగ్రీ కోర్సెస్ చేసే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ని కొటక్ మహీంద్రా గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి మెరిట్ ప్రకారం, అంటే ఎటువంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద ఈ స్కాలర్షిప్ని శాంక్షన్ చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ బట్టి చూస్తే ఈ స్కాలర్షిప్ని ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి బాలికలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. డిగ్రీ అంటే బీటెక్, ఎంబీబీఎస్, బిఎల్, అలాగే ఫైనాన్స్, సైన్స్, ఆర్కిటెక్చర్ ఇటు కోర్సులు చేసే విద్యార్థులకు ఏటా ₹1,50,000 వరకు స్కాలర్షిప్ పనిచేస్తారు. అంటే ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫీజు ప్రొఫైల్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ ఫీజు అనేది స్కాలర్షిప్ రూపంలో అందజేస్తారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ కొనుగోలు, అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్, అంటే కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళడానికి ఎక్స్పెన్సెస్ని ఈ స్కాలర్షిప్ పేమెంట్ ద్వారా మీట్ అవ్వచ్చు. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో ఒకసారి చూస్తే, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి లేదా ఇంటర్మీడియట్ అసమాన కోర్సు పీయూసీ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయిన మార్క్స్ లిస్టు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ది. తర్వాత ఈ సంవత్సరం అంటే 2025-26లో మీరు అడ్మిట్ అయినటువంటి కోర్సు, కాలేజీకి సంబంధించిన ఫీజు వివరాలు, అలాగే ప్రస్తుతం చదివే కాలేజీలో తీసుకున్న స్టడీ సర్టిఫికేట్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్, అలాగే కాలేజీలో సీట్ అలాట్మెంట్ సంబంధించిన ప్రూఫ్, మీకు ఏ విధంగా సీట్ వచ్చింది అనేది ఆ ప్రూఫ్ అడుగుతారు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీటు పొందుంటే ర్యాంక్ కార్డు, అలాగే స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, డిజేబుల్ గ్రూప్స్ అయితే ఆ సంబంధించిన సర్టిఫికెట్, మీకు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలియజేసేందుకు మీ ఇంటి ఫోటో కూడా అప్లోడ్ చేసి పెట్టమంటున్నారు. అలాగే ఈ అప్లికేషన్ సబ్మిషన్ 31/8/2025 లాస్ట్ డేట్గా నిర్ణయించారు. బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో ఈ కొటక్ కన్యా అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ ప్రాతిపదిక మీద షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా మీకు మెయిల్ ఐడి ద్వారా వస్తుంది. అదేవిధంగా ఆ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్లారిటీ ఉండాలి. ప్లస్ ఎటువంటి వాటిని మిస్అప్రోప్రియేట్ అంటే ఉన్న దిద్దులు కానీ తప్పులు కానీ ఉంటే అవి రిజెక్ట్ అవుతాయి. కాబట్టి జెన్యూన్గా ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.